భగీరథు ఆ అమ్మాయి ఇద్దరు, వీళ్ళిద్దరే ఉన్నారు అనుకుందాం. భగీరథ్ ఫోన్లో అన్న ఫోటోలు ఉండాలి, అమ్మాయి ఫోన్లో అన్న ఫోటోలు వీడియోలు ఉండాలి. వీళ్ళిద్దరికి తెలియకుండా అయితే ఫోటోలు వీడియోలు బయటకు అయితే రావు కదా. ఒకవేళ వీళ్ళిద్దరికి తెలియకుండా ఫోటోలు వీడియోలు బయటకు వస్తాయంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలి, వాళ్ళు వీడియో తీసాను ఉండాలి, ఫోటోలు తీసాను ఉండాలి. ఇవన్నీ జరగాలి కదా. అసలు వీళ్ళు ఎక్కడికెక్కడ తిరిగిర్రు, ఏడికేడికి పోయిర్రు, ఏం జరిగింది, వీళ్ళ పరిచయం ఏంది, అసలు భగీరథ్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క వాళ్ళు ఎందుకు ట్రీట్ చేసిర్రు, భగీరథ్ నిజంగానే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిండా, భగీరథ్ నిజంగానే అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా, భగీరథ్తో పాటు ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతాయి తప్ప మొత్తం డేటా బయటపడేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంది, బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఒక హ్యాకర్ని, ఎథికల్ హ్యాకర్ ఉంటాడు కదా, ఒక ఎథికల్ హ్యాకర్ని అప్రోచ్ అయ్యిండట. ఏమని, ఆ మైనర్ అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి డేటాని మొత్తం అరేంజ్ చేయాలి, మొత్తం డిలీట్ చేసేయాలని చెప్పి ఒక ఎథికల్ హ్యాకర్ని అప్రోచ్ అయితే, ఆ ఎథికల్ హ్యాకర్ నేను చేయలేను, ఆల్రెడీ ఇది చాలా హై ఎండ్ కేసు, పెద్ద కేసు ఇది, ఈ కేసులో నేను అమ్మాయిని ఫోన్లో ఉన్న డేటా గీట ఏమైనా హ్యాక్ చేస్తే మన ఇబ్బంది పెడితే ఉల్టా నా మీదకి వస్తుంది, నేను కూడా ఇరుక్కోపోతా, నేను చేయను అని చెప్పి ఒక హ్యాకర్ చెప్పిండట. ఇది కూడా కొంత వినబడుతున్న చర్చ. ట్విస్ట్ల పైన ట్విస్ట్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఆ ఫ్యామిలీ బాధిత కుటుంబం పైన కూడా అమ్మాయి వాళ్ళ కుటుంబం పైన కేసు పెట్టిండు, బండి సంజయ్ కొడుకు పైన అమ్మాయి కుటుంబం కేసు పెట్టిరు. బండి సంజయ్ కొడుకు హైకోర్టు పోయింది కదా, అమ్మాయి కుటుంబం హైకోర్టు పోలే కదా, మరి అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా హైకోర్టు పోవాలి కదా. ఎందుకంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం చేసిండు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, హనీ ట్రాప్ చేసి 50,000 రూపాయలు ఇచ్చినా అని చెప్పిండు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కుటుంబం 400 కోట్ల రూపాయలు ఆస్తుందట. వాళ్ళకి వాళ్ళేం చిన్న బుడ్డ కుటుంబం ఏం కాదు కదా, చాలా ఆస్తుందట, డబ్బులు ఉన్నాయి, వ్యాపారం చేస్తారట, బెంజ్ కార్లో BMW తిరిగేటటువంటి వాళ్ళకి ఏం అవసరం 50,000 రూపాయలు 5 కోట్ల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేయడానికి, వాళ్ళకి ఏం కర్మ. తర్వాత బండి సంజయ్ ఇంటికి కూడా బాధిత కుటుంబం సంగప్ప అని చెప్పి బీజేపీ లీడర్ తీసుకుపోతే బండి సంజయ్ తిట్టిండట, మీ అమ్మాయి ఎవరెవరితో తిరిగిందో నాకు తెలియదు కానీ మా ఇంటికి మాత్రం మీ అమ్మాయి రాకూడదు, మేము చేసుకోం మీ అమ్మాయిని, మా కొడుకుని ఇయ్యను, మీరు వెళ్ళిపోండి అని చెప్పిండట. మీ బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, ఇమీడియట్లీ వెళ్ళిపోండి, నా సంగతి మీకు తెలియదు అని బెదిరించిండట బండి సంజయ్ అన్న. ఇప్పుడు బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి నిజంగా ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు పోయిర్రా పోలేదా, ఇవన్నీ తెలవాలంటే బండి సంజయ్ ఇంటికాడ ఉన్నటువంటి కెమెరాలు తీస్తే అయిపోతుంది, సీసీ కెమెరాల ఫుటేజ్ వెరిఫై చేస్తే అయిపోయా. బండి సంజయ్ ఎవరితో ఫోన్ మాట్లాడింది ఏం కథ, మరి సంగప్పకి ఎన్నిసార్లు కాల్ చేసి, సంగప్ప ఎన్నిసార్లు కాల్ చేసాడు, సంగప్ప ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు కాల్ చేసినా లేదా చెప్తే అయిపోతుంది. పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి అమ్మాయి కుటుంబ సభ్యులు పోయి కేసు పెట్టిన తర్వాత కూడా సంగప్ప ఫోన్ చేసి మాట్లాడిండట, కేసు వెనక్కి తీసుకోండి, ఎందుకు ఇదంతా పెంట, మనం మాట్లాడుకుందాం కదా, నేను చెప్తా కదా అని చెప్పి కూడా డీల్ చేసిండట. ఇవన్నీ వినబడుతున్న చర్చ కదా, 1-2 ట్విస్ట్లు కాదు, మస్తు ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి.